సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. అయితే ఈ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు, వాళ్ళ నేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. మనం అంతా ఏమనుకుంటాం, ఇన్వెస్టర్స్ అనుకుంటాం. ఆ ఇన్వెస్టింగ్లోనే టైం హారిజన్ని బట్టి అసలు ఎంత టైం వెయిట్ చేస్తారు అనేది ఎన్ని రకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఒక కంపెనీలో 1 month ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంటాం, 10 years ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఎవరెవరు ఎలాంటి ఇన్వెస్టర్స్ని సెగ్రిగేట్ చేశారు. సెగ్రిగేషన్, రైట్ రైట్ రైట్. ఆ సెగ్రిగేషన్ని ఒక ఎలా చెప్పాలి ఏంటనేది ఒక రకరకాల పేర్లు పెట్టారు. సో ఒకసారి మనం అది కూడా డీటెయిల్గా మనం తీసుకుందాం. ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనగానే వీళ్ళని ఈ చదరంగంలో పాయింట్లు తీసుకుంటే ఒక కింగ్ లాగా అనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే కింగ్ అనేవాడికి వాళ్ళకి క్లియర్గా విజన్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే జనరేషన్స్ ఆ రాజ్యం కావాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా క్లియర్ విజన్లో ఉంటారు. ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోగలరు. జస్ట్ లైక్ ఇప్పుడు వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జుంజున్వాలా కానీ, వాళ్ళు ఏంటంటే కంపెనీని బాగా స్టడీ చేయగలరు. వాళ్ళ యొక్క కంపెనీస్ని డీప్గా వెళ్తారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని డెసిషన్ మేకింగ్ వాళ్ళు తీసుకోగలరు. అంటే వాళ్ళు బయట నుంచి ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని డెసిషన్ మేకింగ్ ఓన్గా తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళని లాంగ్ టర్మ్ తీసుకుంటారు. వాల్యూ ఇన్వెస్టర్స్ కూడా అంటాం. అంటే వాళ్ళు చిన్న చిన్న డిస్టర్బెన్స్కి టెంప్ట్ అవ్వరు. ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు మార్కెట్స్ మధ్యలో ఫ్లక్చుయేషన్స్ విపరీతంగా వచ్చి డౌన్ అవుతుంటాయి. అలాంటి టైంలో చాలామంది ఇన్వెస్టర్స్ పేషెన్స్ పోయి ఫెయిల్ అవుతారు. ఇప్పుడు జస్ట్ లైక్ మొన్న కరోనా ఎగ్జాంపుల్ 2020లో ఈవెన్ చాలా డ్రాస్టిక్గా డౌన్ అయింది. స్టిల్ చాలామంది ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రమే హోల్డ్ చేయగలరు. బికాజ్ వాళ్ళకి ఆ విజనరీ ఉంది. సో కాబట్టి వీళ్ళని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, వాల్యూ ఇన్వెస్టర్స్, జస్ట్ లైక్ ఒక కింగ్స్, వాళ్ళ సామ్రాజ్యం లాగా వీళ్ళ వెల్త్ని కొన్ని కోట్ల లెవెల్కి తీసుకెళ్ళగలరు వీళ్ళు. ఓకే. సో అంత లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఎంతో బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి, విజన్ ఉండాలి. అది ఉన్న కెపాసిటీ ఉన్న వాళ్ళని వీళ్ళు అంటాం. సో ఇప్పుడు అందరు ఇన్వెస్టర్స్ కింగ్స్ లాగా అవ్వలేము. సో లాంగ్ టర్మ్ ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే అందరూ ఇన్వెస్ట్మెంట్సే కదా, ఎందుకు వెల్త్ క్రియేట్ అవ్వట్లా? సో దానికి ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్స్. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఒక కింగ్ లాగా ఉంటే దాన్ని ఏముంటుందంటే డెసిషన్ మేకింగ్ మనం తీసుకుంటాం. సో ఈ కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు, ఎగ్జిట్ అయిపోతాం. ఏవైతే పర్ఫామ్ అవుతున్నాయో, ఇప్పుడు రాకేష్ గారు చెప్తున్నారు టైటాన్ ₹2 కొన్నాయినా స్టిల్ హోల్డింగ్ చేస్తున్నారు. అవును, ఇది మనకి నేర్చుకోవాల్సిన విషయం. అలాగే కొన్ని కొత్త కంపెనీస్, కొత్త ఇండస్ట్రీస్లు ఇవాళ కూడా వస్తున్నాయి. సో వాటిల్లో నిలబడి ఆటుపోట్లన్నీ తట్టుకొని నిలబడే వాళ్ళు అసలు క్రోడ్స్ సంపాదిస్తాం. వాళ్ళు ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోవటమే. సో వీళ్ళని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఒబీడియంట్ ఇన్వెస్టర్స్. ఒబీడియంట్ ఇన్వెస్టర్ ఇన్ పేరు. వీళ్ళు ఏంటంటే జస్ట్ లైక్ అదే మనం చెస్లో తీసుకుంటే మినిస్టర్ లాగా. వీళ్ళు ఏంటంటే డేటా అంతా కలెక్ట్ చేస్తారు కానీ వీళ్ళకి అడ్వైస్ కావాలి. ఓకే. వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేరు. ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చినప్పుడు ఆగిపోతారు. ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటారు కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ఆగిపోతుంటారు. లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయలేరు, ఒక్కోసారి ప్యానిక్ అవుతుంటారు. ఓకే. సో వీళ్ళని పేరే ఒబీడియంట్ ఇన్వెస్టర్స్. అంటే వీళ్ళకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి. చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. సో వీళ్ళని జస్ట్ లైక్ బిషప్ మినిస్టర్ లాగా అంటాం. మినిస్టర్ కింగ్ పక్కనే ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే కింగ్ సపోర్ట్గా. అంటే మనం కూడా ఒక రకంగా ఇప్పుడు వారెన్ బఫెట్ గారిని చూసుకుని చాలామంది కోటీసులు అయ్యారు ఆయన పెట్టిన కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటూ. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉన్నాయి, అవి వేటిలో పెట్టారో చూసుకొని వాటిని ఫాలో అయ్యి సంపాదించే వాళ్ళని వీళ్ళని ఒబీడియంట్ ఇన్వెస్టర్స్ అంటాం. జస్ట్ లైక్ కాపీ. ఈ థర్డ్ కేటగిరీ వచ్చేంటంటే ప్యాసివ్ ఇన్వెస్టర్. ప్యాసివ్ ఇన్వెస్టర్ ఈయన ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషనే తీసుకోలేరు, ఒక అనాలిసిస్ చేయలేరు, టైం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ డైరెక్ట్గా చేయరు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారు. ఓకే. వీళ్ళని ప్యాసివ్ ఇన్వెస్టర్స్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్ కానీ, డెట్ ఫండ్స్ కానీ, బాండ్స్లో కానీ, ఈటీఎఫ్స్, వీటిల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ప్యాసివ్ ఇన్వెస్టర్స్. ఓకే. తర్వాత వచ్చి ఏంటంటే ఈ కంపారిజన్ ఇన్వెస్టర్.
అంటే ఇప్పుడు ఈయన ఇన్వెస్ట్మెంటే, ఈయనైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు కానీ కంపేర్ చేస్తుంటారు, దీనిలో పెడితే ఎంత వచ్చింది, వేరే అసెట్ క్లాసెస్ గోల్డ్లో పెడితే ఎలా, అలాగే ఈక్విటీస్లో పెడితే ఎలా, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిటర్న్ వచ్చింది, అలాగే బాండ్స్లో ఎంత రిటర్న్ వచ్చింది, స్విచ్ ఓవర్ అయితే ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇలా కంపేర్ చేస్తారు, అన్ని లెక్కలేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళని ఎవరైతే మనం కంపేర్ చేసుకొని ఏది బెటర్ స్విచ్ ఓవర్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రైట్ అవ్వచ్చు అండ్ డెసిషన్స్, ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు. అరే రాంగ్ అయిందని మళ్ళీ స్విచ్ ఓవర్ అవుతుంటారు. అంటే ఈయన ఏంటంటే జిగ్జాగ్ అవుతుంటారు కానీ ఒక ఫోకస్డ్ గోల్స్లో ఉండవు. ప్రతిసారి కంపారిజన్ బెటర్ రిజల్ట్స్ రావాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేది, పేషెన్స్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఎంతకాలం ఉన్నావు అనేది ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఈ పేషెన్స్ లేక ఇంపేషెన్స్గా ఉండక ఫ్రీక్వెంట్గా స్విచ్ ఓవర్ అవుతుంటారు. సో వీళ్ళని కంపారిజన్ ఇన్వెస్టర్స్ అంటాం. ఆ తర్వాత ఏంటంటే చూజీ ఇన్వెస్టర్. చూజీ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు స్పెసిఫిక్గా చూజీగా ఉంటారు. ఎంత టైం వెయిట్ చేయాలి, ఏ కంపెనీని పెట్టుకోవాలి, ప్రజెంట్ రన్నింగ్ ఏముంది, ప్రజెంట్ ఏది భూమిలో ఉంది, ఏది బాగా సెక్టర్స్ డౌన్ అయినాయి ఆ వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని ఒక 10%, 20% వాళ్ళ యొక్క టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అవుతుంటారు. స్పెసిఫిక్గా చూజీగా ఉంటారు. వీళ్ళ లాంగ్ టర్మ్ అని ఉండరు, షార్ట్ టర్మ్ అని ఉండరు. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఒక స్పెసిఫిక్గా చూసుకొని చూజీ చేసుకుంటారు. సో వీళ్ళని చూజీ ఇన్వెస్టర్. అండ్ ఇంకా లాస్ట్లో ఏంటంటే ద ఇంపార్టెంట్ ఇన్వెస్టర్. ఈయన పేరే ఇంపార్టెంట్ ఇన్వెస్టర్. ఈయన ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్స్ 1 year బిఫోర్ ఉన్నాయనుకోండి, అసలు ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకొని ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటున్నాయి ఆ టైంలో ఎంటర్ అవుతారు. అలాగే ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ కంపెనీస్లో కానీ కొన్ని కంపెనీస్ బాగా ఫాలో అయితే ఆ యొక్క ఈవెంట్స్ చూసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఎంటర్ అవుతారు, న్యూస్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంపార్టెంట్ ఇన్వెస్టర్ అంటాం. అంటే వీళ్ళు ఏంటంటే తక్కువ టైంలో ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో తీసుకోవటం, ఆ బెనిఫిట్ అవటం. ఇంపార్టెంట్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఫస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు మార్కెట్ 3-4% పైకి వెళ్ళిపోయింది. అలాంటి 2-3 రోజుల్లోనే వాళ్ళు చాలా సంపాదిస్తారు. సో అలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ అంటాం. సో ఈ రకంగా అందరు ఇన్వెస్టర్స్ ఒకటి కాదు, రకరకాలుగా ఉన్నారు. సో ఇలాంటి రకాలుగా పేర్లు పెట్టుకున్నాం. సో మీరు కూడా ఎవరైతే ఈ వీటిలో ఇప్పుడు మనకి జాతకాల్లో రాసులు ఎలా ఉంటాయో అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ చేస్తున్నారో మీరు కూడా సరదాగా అనుకోండి, మీరు ఈ కేటగిరీ, ఏ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్ కేటగిరీలో మీరు ఉన్నారో అనుకొని కామెంట్స్ మాకు రాయండి, మేము కూడా వింటాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎన్ని విధాలుగా ఉంటారు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.